హాయ్ అందరికీ నమస్కారం. సీనియర్ ఒపీనియన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం పెద్ద మూవీ గురించి డిస్కస్ చేయదు. నేను నా ఒపీనియన్ చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందరగా సినిమా పాజిటివ్స్ గురించి చెప్తే ఆర్సీ యాక్టింగ్ ఖచ్చితంగా చింపేశాడు, అసలు డౌట్ లేదు. చాలా చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ మీకు స్క్రీన్ మీద లిటరల్లీ హార్డ్ వర్క్ ఇలాగ యూజ్ అవుతూ ఉంటుంది, అంతలా ఉంటుంది అనమాట, అంత ఎక్కువ కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. చిత్తకూర్చాడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది, కానీ చాలా చాలా బాగుంది. ఎక్కడంత ఇవ్వాలో అంత కరెక్ట్ మీటర్ లో ఇచ్చారు. సో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా చాలా బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ ఫుల్ ఆన్ డ్యూటీ చేశాడు. రత్నవేల్ డిఓపి చాలా చాలా బాగుంది. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద డిఓపి ఎక్సలెంట్ గా ఉంది. అసలు లైటింగ్ అవనండి, స్క్రీన్ సెట్టింగ్ అవనివ్వండి, ఏదైనా అవనండి, ఎక్సలెంట్ గా చేశారు రత్నవేల్. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. స్టోరీ చాలా పవర్ఫుల్ స్టోరీ, చాలా అంటే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ మిమ్మల్ని షేక్ చేస్తుంది పూర్తిగా స్టోరీ. అలాంటి ఇంటెన్స్ స్టోరీ పట్టుకున్నాడు బుచ్చిబాబు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ దివ్యేందు మున్నబయ్య ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ టు టాలీవుడ్. సో ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. దివ్యేందు డబ్బింగ్ ఆ మిర్జాపూర్ లో ఇచ్చినోడు డబ్బింగ్ ఇవ్వడం చాలా ప్లస్ పాయింట్ అయింది. నెక్స్ట్ వచ్చి జగపతి బాబు కూడా ఉన్న తక్కువ టైం అయినా హెవీ ఇంపాక్ట్ రోల్, కాబట్టి చాలా బాగుంది ఆయన రోల్. సినిమా మూవీ నరేషన్ లో రాసుకున్న డైలాగులు టాప్ నాచ్ ఉన్నాయి. చాలా అంటే అర్జునుడి ఆరోలా షార్ప్ గా ఉన్నాయి అన్నమాట. గౌరయ్య క్యారెక్టర్ అది వేసింది మన శివరాజ్ కుమార్ గారు, నట చక్రవర్తి అంటారు. చాలా బాగా చేశారు గౌరయ్య. మంచి క్యారెక్టర్ ఆయనకు వచ్చింది. అండ్ మంచి స్క్రీన్ టైం కూడా దొరికింది లక్కీగా, నాకు అది బాగా అనిపించింది. సినిమాలో ఉన్న కొన్ని మైనర్ ఫ్లాస్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ వచ్చేసి జాన్వీ కపూర్ క్యారెక్టర్. నాకు జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఏమాత్రం నచ్చలేదు. అంటే ఎలా అంటే ఆ ఊర్లో మొత్తం అందరూ చీరలు బాగా వేసుకుంటారు, ఒక జాన్వీ కపూర్ తప్ప. ఓకేనా, అది కావాలని సెక్షువల్ అపీల్ చూపించడానికి చేసినట్టు అనిపించింది. ఎందుకంటే చీర కొంగు ప్రాపర్ గా వేసుకుని కూడా ఆ క్యారెక్టర్ చేయొచ్చు. మాస్ ఆడియన్స్ కోసం అని చెప్పేసి చేస్తారు. అది ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తారు, ఎందుకో అర్థం కాదు. అండ్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా చిన్నది, స్క్రీన్ టైం చాలా తక్కువ. సో బేసిక్ గా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు ఆమె క్యారెక్టర్ కి. నెక్స్ట్ వచ్చేసి సీజీ గ్రాఫిక్స్ అసలు బాగాలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అయితే చాలా వర్స్ట్ గా ఉంటది. అంటే ఎలా అనిపిస్తుంది అంటే 3 years తీసుకుని మరి బేసిక్ సీజీ ప్రాపర్ గా చేయకపోతే వేస్ట్ అనిపించింది. నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యా. చాలా చోట్ల చాలా బాగుంటుంది సీజీ. క్లైమాక్స్ లో ప్రీ క్లైమాక్స్ లో అసలు మాత్రం అస్సలు అంటే అసలు డిసప్పాయింటెడ్ ఆ సీజీతో. అసలు ఏదో గలీజ్ గా ఏదో లాస్ట్ మినిట్ లో చేసి త్వరగా ఏకేసి పాడేస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట సీజీ. ఎలా ఉందంటే సినిమా 2.5 years చేసింది అన్నారు కదా, 2 years 3 months 65% ఆఫ్ ద మూవీ, 70% ఆఫ్ ద మూవీ తీసి లాస్ట్ 30% మూవీ క్లైమాక్స్ మూవీ మాత్రం ఏదో గబగబా 3 months లో తీసి లాస్ట్ 2-3 weeks లో ఏఆర్ రెహమాన్ గారికి ఫుల్ మూవీ ఇచ్చేసి సినిమాకి బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కొట్టేయండి సార్ అన్నట్టుంది. మరి ఎందుకు లాస్ట్ లో కంగారుగా తీసారు నాకు అర్థం కాదు. అండ్ అది మీరు చూస్తే మీకు స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనబడతారు, కంగారుగా తీస్తారు లాస్ట్ లో. సినిమా కోసం నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తా. మూవీస్ హిస్టరీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తర్వాత అలా రామ్ చరణ్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది. కుస్తీ చేయడం, క్రికెట్ ఆడడం, అవి చాలా బాగున్నాయి ఆ సీన్స్. అట్లీస్ట్ మూవీలో 3 hours కదా, 2 hours 15 minutes ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మాస్ ఉంటది, లాస్ట్ కొద్దిగా మాత్రం ఎమోషనల్ ఉంటుంది. ఓకేనా, క్లైమాక్స్ మీరు ఇంకొద్దిగా బాగా తీసుంటే ఇంకా గట్టి క్లిక్ అయ్యేది. కానీ ద పాయింట్ ఆఫ్ ద మూవీకి మీరు రష్ అయిపోయారని నా ఫీలింగ్. ఏ పాయింట్ మీద అయితే మీరు సినిమా తీసారో దానికి మీరు త్వరగా తీసేయడం వల్ల కొద్దిగా వీడిగా అనిపిస్తుంది. మీరు మొత్తం సినిమాని 3 భాగాలుగా విభజించి 3టికి ఈక్వల్ గా స్క్రీన్ టైం ప్రాధాన్యం ఇచ్చుంటే బాగుండు అని అనిపించింది. ఓవరాల్ గా నాకైతే ఒక 3.5 stars మూవీ. కానీ డెఫినెట్లీ సమ్మర్కి ఒక మంచి మూవీ. ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీ రాలేదు. మనకి చాలా స్పెషల్ స్టోరీ, కొత్త స్టోరీ, కాబట్టి డెఫినెట్లీ ఫ్యామిలీస్లో క్లిక్ అవుతుందని అనుకుంటున్నాను. బై మండే ట్యూస్డే మనకి తెలుస్తుంది సినిమా టోటల్గా ఎలా ఉందనేది. ఓకే, మరి ఈరోజు ఈరోజు పెద్ద మీద మన రివ్యూ ఇదనమాట. మీరు కూడా వెళ్ళండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి బాగా సినిమా చూడండి, మంచిగా స్నాక్స్ తినండి. ఒకటి మాత్రం మర్చిపోదు, హీట్ వేవ్ గట్టిగా ఉంది. సో మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దు ప్లీజ్. అందరూ వాటర్ తాగండి, ఆర్ఆర్ అండ్ ఎలక్ట్రోలైట్స్, కోకోనట్ వాటర్, ఇలా జ్యూసెస్, ఏదైనా సరే ఫ్రూట్స్ తినండి, మీ హెల్త్కి చాలా మంచిది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.